వద్దు గౌతమి, ఈ పెళ్లి టైంకి జరుగుతుంది. ఫార్మాలిటీస్ ఏం లేవు, నేనే పర్మిషన్ ఇస్తున్నాను. మాయాదేవిని అరెస్ట్ చేయి. ఈవెన్ తీసుకెళ్లి ఇద్దరిని కలిపి తీసుకురండి. నా చేతులతో కృష్ణ ప్రేమని నాశనం చేయాలా? నా చేతులతో గౌతమి భవిష్యత్తును చీకటి చేయాలా వదిన? తప్పని తెలిసి పెళ్లిని ఆపలేక నిస్సహాయంగా చూస్తున్నాను. కాసేపట్లో మంచి మనిషి ప్రేమ కాలి బూడిదవబోతోంది. ఓ అమాయకురాలి జీవితం అంధకారం అవబోతోంది వదిన. స్వార్థపరుల చెడ్డ కళ్ళు నిజం అవుతాయి. ఈ విలయాన్ని చూస్తూ అసమర్థుడిగా ఏం చేయలేకపోతున్నా. నాలాంటి వాడు బతకూడదు. బాధపడకండి మరిది గారు, మన చేతుల్లో లేని దాని గురించి బాధపడి మనమేం చేయగలం? ఈ పరిస్థితి నా చేయి దాటి వెళ్ళడానికి నేనే కారణం వదిరా. శత్రువు నా మాట వినేలా చేసుకోలేకపోయాను. మాయని అదుపు చేయలేకపోయాను. తండ్రిగా భర్తగా ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను వదిరా. జరుగుతున్నవన్నీ చూస్తూ ఓ ప్రేక్షకుల్లా మిగిలిపోయాను. గాని ఇవన్నీ ఇప్పుడు అనుకొని ఏం లాభం మరిది గారు? నిజమే వదిన, అప్పుడు తప్పు చేశాను. దాన్నిప్పుడు ఎలా సరిదిద్దుకోవాలో అర్థం కావడం లేదు. మాయ యొక్క స్వార్థాన్ని ఎలా అంతం చేయాలో తెలియటం లేదు వదిన. చెల్లెలి వరుసవుతున్న గౌతమిని పెళ్లి చేసుకుంటున్న చిన్ని అన్నయ్యని ఎలా ఆపాలో తెలియడం లేదు వదిన. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఏ తండ్రైనా తన పిల్లల పెళ్లిని గర్వంగా చూడాలనుకుంటాడు. కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఇషికా పెళ్లి అలా జరిగింది. చిన్ని పెళ్లి జరగనే లేదు. ఇప్పుడు ఈ పెళ్లి. నాకు శిక్ష పడాల్సిందే. దేవుడు నాకు పెద్ద శిక్షే వేశాడు వదినే. పిల్లలు లేక మీరు పడ్డ బాధ కన్నా పిల్లలతో నేను పడుతున్న బాధ రెట్టింపు వదినే. ఇటువంటి పిల్లలు ఏ తల్లిదండ్రులకి వద్దు వదినే. ఇప్పుడు నా మనసులో ఏముందో తెలుసా వదిన? నేనేం కోరుకుంటున్నానో మీకు తెలుసా? ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోతే చాలు అని నేను కోరుకుంటున్నాను. దేవుడు నా మొర ఆలకించి ఏదో ఒక అద్భుతం చేసి ఈ పెళ్ళి ఆపితే బాగుంటుందని కోరుకుంటున్నాను వదినా. ఆఖరికి నా గుండె ఆగిపోయినా సరే ఈ పెళ్లి ఆగిపోతే బాగుంటుందని కోరుకుంటున్నాను వదినా. అదేం మాటలు మరిది గారు? శుభవాని పెళ్లి జరుగుతూ ఉంటే ఏమిటి మీరు
నిజం వదిన, ఏదోలా ఈ పెళ్ళి ఆగిపోవాలి. ఓ కన్న తండ్రిగా నే కోరకూడని కోరికైనా కూడా ఈ పెళ్ళి ఆగిపోవాలి. ఆగిపోవాలి వదిన, ఇంతే వదిన. డ్రైవర్, ఏమైంది? ఇంజిన్ ఆగిపోయింది మేడం. తొందరగా చెక్ చేయి. ఏంటయ్యా, పెట్రోల్ అయిపోయిందా? లేదు మేడం, పొద్దున్నే ఫుల్ ట్యాంక్ కొట్టించాను. మరి ఎందుకు ఆగింది? దిగి చూస్తాను మేడం. అయ్యో, త్వరగా కానీ ముహూర్తానికి టైం అవుతుంది. అలాగే మేడం. श्रीविजयोर्भोगिर्भवानी धर्मधर्ममा स्मृते सकलकल्याणभाजनं यत्र जायते ఎంతసేపు డ్రైవర్? అయిపోవచ్చింది. భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజావిహరణం హరిం సర్వదా ధర్మకార్యేషు నాస్తి దేశం. అమ్మగారు, చెప్పండి పంతులు గారు. పెళ్లి కుమార్తెను సిద్ధం చేయండి అమ్మా. కాసేపట్లో రావాల్సి ఉంటుంది. అలాగేనండి. సర్వం జయతి శతమానం దేవుడా. పురుషస్తేంద్రియ ఆయుష్యేవే. చెప్పు మమ్మీ. ఎక్కడున్నారు? బయలుదేరాం. ఎంత టైం పడుతుంది? వస్తుంటే మధ్యలో కార్ ఆగిపోయింది. త్వరగానే వచ్చేస్తాం. ఏంటి, కార్ ఆగిందా? ఎందుకు? ఏంటో తెలీదు మమ్మీ. డ్రైవర్ చెక్ చేస్తున్నాడు. ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. ఎందుకులే మమ్మీ, ఏదో చిన్న ప్రాబ్లం అయి ఉంటుంది. మళ్ళీ నువ్వు వరిస్తే వాడు కంగారు పడతాడు. మేము రావడం కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? చంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అవునా? కృష్ణ ప్లాన్ ఏంటో నాకు తెలియడం లేదు. డోంట్ వరీ మమ్మీ, కృష్ణ ఇందాక ఇంటికొచ్చాడు. పెళ్లి కూతుర్ని చూసి సర్ ఫేస్ లో కళపోయింది, కన్నీళ్ళొచ్చాయి. పెళ్లి చూస్తే ఇంకేమైపోతాడు పాపం. ఏమవుతాడు? నీ మెళ్ళో తాళి కట్టి నీ మొగుడవుతాడు. అంతే. సరే, మీరు త్వరగా రండి. సరే, అలాగే. నువ్వు వరి అవ్వకు.
मोक्षसिद्धिरस्तु। ॐ प्रियाभ्य अनन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्याभ्यै सर्वस्य जिभ्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति। शतमानं भवति शतायुर्यस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। योजनो रोजमानः शोभनः होरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अस्विनौ व्यात्तम् इष्टं मनिषाणा 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 तत्तयोरां प्रणीमहे బాబు తేజ, మీరు మాత్రమే వస్తున్నారు? కృష్ణ రుద్ర ఏరి? వాళ్ళు రాలేదండి. అవునులే బాబు, ఎలా వస్తారు? మనకే బాధగా ఉంది, వాళ్ళకి ఇంకెంత బాధగా ఉంటుందో. ఎంత బాధపడినా ఈ పెళ్లి ఆగదు కదా. ఈ పెళ్లి ఆగాలని ఆ పిచ్చి మహారాజు దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ఆ దేవుడే ఉంటే ఇలా జరుగుతుందా? समानं भवति शतायुर्यस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। कल्याणः गणपतिदेवता अनुग्रहगणाक्षसिद्धिरस्तु। यजमानस्य मनो अभीष्टसिद्धिरस्तु। నాన్న ह्रैश्च लक्ष्मीश्च पत्न्यो होरात् బాధపడకండి నాన్న, ఈ పెళ్లి జరగదు. నా బాధ పోగొట్టడానికి నువ్వు అబద్ధం చెప్పినా నిజమేమిటో జరిగేదేమిటో కనిపిస్తూనే ఉంది కదమ్మా. లేదంకల్, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. మీరు నిశ్చింతగా ఉండండి. ఎలా ఉంటాను బాబు? ఈ పెళ్లి ఎలా ఆగుతుంది? ఆగుతుంది నాన్న. అదే ఎలాగమ్మా? మండపంలో అతిథులున్నారు, వేదిక మీద బ్రాహ్మడున్నాడు, పెళ్లిపీటల మీద పెళ్లి కొడుకున్నాడు, జీలకర్ర బెల్లం మంగళసూత్రాలు తలంబ్రాలు బాజా భజంత్రీలు అన్నీ ఉన్నాయి. ఆగడానికి కారణం ఏదో ఉండాలిగా. పక్కన పెళ్లి కూతురు. తను కూడా వస్తుంది. ఇషిక దగ్గరుండి వెంట పెట్టుకుని వస్తుంది. గౌతమి వస్తుంది నాన్న, కానీ ఈ పెళ్లి ఆగుతుంది. మమ్మల్ని నమ్మండి. కృష్ణ ప్రేమ, కృష్ణ మంచితనం, గొప్పతనం మీరు అర్థం చేసుకున్నారు. అలాంటిది ఆ దేవుడికి అర్థమై ఉండదు అంకుల్. అందుకని ఈ పెళ్లి తప్పకుండా ఆపుతాడు. प्रसह्य सहिने नमो वयं वै श्रवणाय ब्रह्महे
హలో ఆంటీ. ఎక్కడా మీ తిమ్మరాజు? అదే మీ టీం లీడర్. వస్తున్నాడు మమ్మీ. పెళ్ళయ్యాక అందరూ భోంచేసి వెళ్ళండి. అలాగే ఆంటీ. వెళ్ళండి అవతలికి. భోంచేసి వెళ్ళాలట. వచ్చిన అతిథులు భోజనం మాత్రం చేసేలా చేద్దాం. చూద్దాం. లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ సార్ మేము చెప్పండి. పోస్తాం. పర్లేదు సార్, నేను పోస్తాను సార్. పర్లేదులే, మేము పోస్తాం. ఇటివు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆంటీ, కూల్ డ్రింక్ తీసుకోండి. పెళ్లి కూతురు ఇంకా రాలేదే బాబు. ఆగిపోయే పెళ్లికి ఇంకా పెళ్లి కూతురు ఎందుకంటే హా? ఆగిపోయి పెళ్ళ? ఆంటీ, ఈ డ్రింక్ తాగండి. ఎలాగూ ఆగిపోయే పెళ్ళేగా. ఆగిపోయి పెళ్ళ? ఆ ఫ్యాన్ తిరగట్లేదు, కొంచెం చూడు బాబు. ఆగిపోయే పెళ్లికి ఆగాగి తిరిగే ఫ్యాన్ కాక ఏసీ పెడతారా అంకుల్? ఆగిపోయే పెళ్ళా? అవునండి, ఆగిపోయే పెళ్ళే. ఆగిపోయే పెళ్ళా? ఆగిపోయే పెళ్ళా? ఆగిపోయే పెళ్ళా? ఆగిపోయి పెళ్ళ? ఆగిపోయే పెళ్ళా? ఆగిపోయే పెళ్ళా? ఆగిపోయే పెళ్ళా? ఆగిపోయే పెళ్ళా? ఆగిపోయే పెళ్ళా? ఆగిపోయే పెళ్ళా? ఆగిపోయే పెళ్ళా అంటే ఈ పెళ్లి జరగదా? డోంట్ వరీ, పెళ్లి ఆగిపోయినా భోజనాలు మాత్రం ఉంటాయి. మీరు తప్పకుండా భోంచేసి వెళ్ళండి. గణాధిపాయ నమః. ఇంకా ఎంతసేపు అయ్యా? ముహూర్తానికి లేట్ అవుతుంది. చూస్తున్నాను మేడం. త్వరగా కానీ. ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. రిపేర్ అవుతుందా లేదా? అవ్వకపోతే ఇంకో కారు తీసుకురమ్మని చెప్తాను. లేదు మేడం, అయిపోతుంది. త్వరగా కానీ.